నమస్కారం అండి. నా పేరు నిసార్ మొహమ్మద్. నేను హానరీ సెక్రటరీ క్లాఫ్మ్ ఆఫ్ ఇండియా. ఇది క్లాఫ్మ్ ఆఫ్ ఇండియా అంటే లైవ్ స్టాక్ సెక్టర్లు, పౌల్ట్రీ, డైరీ, తర్వాత ఆక్వాలు, ఇండస్ట్రీకి ఏమేమి కావాలి వీళ్ళందరికీ ఫెలిసిటేట్ చేసి ఇస్తారండి. ఎలా అంటే మన గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి, పాలసీలు ఏమో చేంజెస్ మార్చాలి, లేకపోతే జిఎస్టీ ఏమో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఒక్కొక్కసారి కొత్త జిఎస్టీ వస్తాయి, దానికి ఏ ప్రోడక్ట్స్కి విదౌట్ జిఎస్టీ అమ్మాలి ఏమంటే మన గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసి పాలసీ మేకర్స్తో మాట్లాడి క్లియర్ చేస్తూ ఉంటాం. సో నేను యాక్చువల్లీ లాస్ట్ 5 years నుంచి ఇక్కడ క్లాఫ్మాలో యాజ్ అ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, తర్వాత యాజ్ అ ఆఫీస్ బేరర్ ఉన్నాను. సో ఈ పర్టిక్యులర్ క్లాఫ్మ్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరాలు సింపోజియం నడుస్తూ ఉందండి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఒకసారి ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్లో, బెంగళూరులో, ఒక్కొక్కసారి బయట అవుట్ ఆఫ్ కంట్రీ కూడా శ్రీలంకలో కూడా మనం సింపోజియం చేసాం. సో ఈ పర్టిక్యులర్ సింపోజియం 2 రోజులు ఉంటాయండి. ఫస్ట్ డే మాకు ఇనాగ్రల్ సెషన్స్ ఉంటాయి. సో ఇనాగ్రల్ సెషన్ ఎలా అంటే నిన్న మన ఇనాగ్రల్ సెషన్ జరిగిందండి. ప్రొఫెసర్ బాగెల్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ పంచాయత్ రాజ్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు మంచి డీటెయిల్స్ మాకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి దొరుకుతాయి, ఏమేమి చేయవచ్చు అంటే మాకు డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మన ఫిషరీస్ సెక్టర్లో ఏమేమి చేయవచ్చు అంటే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఈరోజు ఏం నడుస్తుందంటే మాకు ఓన్లీ డీటెయిల్స్ అబౌట్ ఎందుకంటే ఈరోజు పాలసీ మేకర్స్ గవర్నమెంట్ అంటే సెక్రటరీస్ వాళ్ళు ఉన్నారు. సో ఏమేం పాలసీలు ఏమేం జరుగుతుంది, ఏమేం మనం మీకు దాంట్లో యూ కెన్ యూజ్ దట్ పర్టిక్యులర్ పాలసీ అంటే వాళ్ళు చెప్తున్నారండి. సో టుడే ఈరోజు టెక్నికల్ సెమినార్ జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ సాయంత్రం వరకు ఉంటాయి. సో ఆల్మోస్ట్ 4 సెషన్ నడుస్తుందండి. సో ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ సెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. नमस्कार, मेरा ना पेर विजय भंडारी, నేను ఈ క్లెప్మా ఇండియా సింపోజియం కు కన్వీనర్. క్లెప్మా అంటే కంపౌండ్ లైవ్ స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇదే 1967 నుంచి అసోసియేషన్ ఉంది. బాంబేలో మాదే ఆఫీస్ ఉంది. ఎవ్రీ ఇయర్ మేము ఏజిఎం సింపోజియం కండక్ట్ చేస్తాము. డిఫరెంట్ స్టేట్లో చేస్తాము. గవర్నమెంట్ అథారిటీస్కు ఇన్వాల్వ్ చేస్తాము. మా ఇండస్ట్రీ బేసికలీ 3 సెక్టర్స్ మా మెంబర్స్ ఉన్నారు: డైరీ, పౌల్ట్రీ అండ్ ఆక్వాకల్చర్. ఈరోజు మనం డైరీలో గ్లోబలీ నంబర్ 1 ఉన్నాం, ఎగ్ ప్రొడక్షన్లో నంబర్ 2 ఉన్నాం, శ్రీమ్ ప్రొడక్షన్లో నంబర్ 3 ఉన్నాం. బేసికలీ ఇదే ఎనిమల్ ప్రోటీన్ సోర్స్ ప్రొడక్షన్. ఈరోజు మనకు గవర్నమెంట్ కూడా బాగా ఇనిషియేటివ్ చేస్తుంది. ఈరోజు మిడ్ డే మీల్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎగ్స్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీక్లీ 5 ఎగ్స్ ఇస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ 6 ఎగ్స్ ఇస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ 3 ఎగ్స్ ఇస్తున్నారు. నిన్న నా స్పీచ్లో నేను మన గవర్నమెంట్కు, తెలంగాణ గవర్నమెంట్కు నేను రిక్వెస్ట్ చేశాను, సార్ మన కూడా ఆంధ్ర ఈక్వల్ ఒక 5 ఎగ్స్ ఇస్తే ఇండస్ట్రీకు కూడా బెనిఫిట్ అవుతుంది. మా ఇండస్ట్రీ బేసికली भारत किसान प्रधान देश है बोलते हम, तो మా ఇండస్ట్రీ బేసికలీ అగ్రికల్చర్ ఫార్మర్కు ఫుల్ సపోర్ట్ ఉంది. ఈరోజు మీరు చూస్తే వాట్ ఎవర్ అగ్రికల్చర్ ఫార్మర్ ప్రొడ్యూస్ చేస్తారు దానిలో దాదాపు 100% కన్జంప్షన్ మేమే చేస్తున్నాం. వాళ్ళు మేజ్ కానీలే, దాని బై ప్రోడక్ట్ సోయా డిఓసి ఉంది, సోయా డిఓసి ఆయిల్ బై ప్రోడక్ట్ ఉంది. ఈవెన్ అగ్రికల్చర్ వేస్ట్ది ఆ వుడ్ పేలెట్ అయ్యి మన బాయిలర్లో మేము బర్న్ చేస్తున్నాము. దానివల్ల ఈవెన్ మన రైస్ పొట్టు ఉంటుంది పైన, ఆ పొట్టు ఇంతకుముందు బర్నింగ్ చేయాల టైం ఉండింది. ఈరోజు ఆ పొట్టు డిమాండ్గా మేము మా బ్రాయిలర్ ఫార్మరు చిక్స్ వచ్చిన తర్వాత కింద ఫ్లోరింగ్కు వాడతారు. దానివల్ల మా ఇండస్ట్రీ 100% అగ్రికల్చర్ ఫార్మర్కు సపోర్ట్ అవుతుంది. గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే మేము డైరెక్ట్ అగ్రికల్చర్ ఫార్మర్కు సపోర్ట్ చేస్తున్నాం. మనము ఒక 5-6-10 years నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఒక ప్రాబ్లం స్లోలీ ఆ ప్రాబ్లం పెరిగి లెక్క ఉంది. మేజ్
డీడీజీఎస్ ప్రొడక్షన్ ఇథనాల్ ప్రొడక్షన్కు పోతుంది. దాని నుంచి ఒక డీడీజీఎస్ ఒక కొత్త రా మెటీరియల్ మైండ్. బట్ ఆ డీడీజీఎస్ వాడడం 3 to 5% కంటే ఎక్కువ వాడం మేము, ఎందుకంటే దానిలో టాక్సిసిటీ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల ఈ మేజ్ ఇంకా ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగిన తర్వాత మాకు ఆ మేజ్ మాకు ఎంత క్వాంటిటీ దొరకచ్చు మాకు చాలా భయం ఉంది. దానివల్ల గవర్నమెంట్ అథారిటీస్కు మనకు ఇథనాల్ ఇంపార్టెంట్ ఉంది, బట్ ఇథనాల్ కంటే మంచి లైఫ్ ఇంపార్టెంట్ ఉంది. సో ఆ మేజ్ కోటా గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన చేసి మాకు ఎంత కోటా ఇవ్వచ్చు, లేకుంటే ఇథనాల్కు ఏదో ఒక లిమిట్ పెట్టాల టైం వచ్చింది. ఆ ప్లాంట్స్ పెరిగితే మాకు మేజ్ దొరకడం కష్టం అవుతుంది. ఈరోజు కూడా మేజ్ ప్రైసెస్ దాదాపు 25 రూపీస్ నడుస్తుంది. ఇంకా ఇదే స్టైల్లో ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగితే మాకు మేజ్ దొరకడం కష్టం అవుతుంది. దీని మీద ఈరోజు మీరు మా ఇండస్ట్రీ చూస్తే రూరల్ ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం మా దగ్గర ఉంది. లో ఎడ్యుకేషన్ పీపుల్ అందరు మా ఇండస్ట్రీలో మేము అబ్జర్వ్ చేస్తాం. మీరు ఈ టాప్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కు చాలా సెక్టర్స్ ఉన్నాయి. ఓన్లీ టెక్నికల్ పీపుల్, స్కిల్ పీపుల్ లైక్ ఐటీఐలు ఉన్నాయి మన దగ్గర. 10th క్లాస్ తర్వాత వాళ్ళ ఒక 2-3 ఇయర్ కోర్స్ చేస్తే దాదాపు మ్యాక్సిమం మెంబర్ మా ఇండస్ట్రీలో ఉన్నాడు. ప్లాంట్ ఆపరేటింగ్లా కానీ, బ్రీడర్స్ ఫార్మ్లా కానీ అన్ని చోట మేము రూరల్ పాపులేషన్ మ్యాక్సిమం మా దగ్గర. ఈవెన్ ఇలిటరేట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఫార్మ్స్. సో దానివల్ల మా సెక్టర్కు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మ్యాక్సిమం మీరు రూరల్ సొసైటీకు మీరు సపోర్ట్ చేసిన లెక్క ఉంటుంది. థ్యాంక్ యూ. My name is Divya Kumar Gulati. I am the current chairman of CLEFMA of India, the Compound Livestock Feed Manufacturers Association. Today we are having a symposium on the theme Animal Agriculture, the Way Forward. Why animal agriculture? Is because up until 5-6 years ago we were part of the Agriculture Ministry, but I think the government realized that we are approximately now around 1/3 of the GDP of agriculture, that we've had a separate ministry for animal husbandry, dairying and fisheries. The discussion mostly is about the feed ingredients, alternatives, animal health, and we have list of other associations also participating in a panel discussion to carve out the way forward. These are the discussions taking place today at the symposium, and whatever the outcome with the situation we are facing about the future shortage of corn for our sector and the current tariffs where the shrimps are going to get affected in terms of productivity. More than 50% is being exported to the US. How to actually initiate the domestic consumption of shrimps and break the myths about the consumption of shrimps so that it's a self-sustainable within the country. So these are type of discussions taking place today. Thank you.